హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. 6 o'clock అయింది. చూడండి క్లైమేట్ మొత్తం ఎలాగుందో. సో వర్షం అయితే 3-4 డేస్ నుంచి అస్సలు ఆగట్లేదు అనమాట. అలాగే మెల్లగా తుంపర్లు అయితే పడుతున్నాయి అనమాట. ఇంకా బయట వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కష్టంగా ఉంది. ఒకసారిగా గట్టిగా పడి ఆగిపోయినా బాగుండేది. ఇదేంటో మరి 3 డేస్ నుంచి అలాగే పడుతుంది. సో ఇక్కడ వంట రూమ్లోకి వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే ఉన్న పాత్రలన్నీ సింకులో అయితే వేసేసాను. ఇంకా సింకులో వేసేసి పాత్రలన్నీ కడిగేసాను అనమాట. ఇంకా స్నానానికి నీళ్ళు కూడా అయితే పెట్టేశాను అనమాట. ఒక పక్క కాగిపోయాయి ఇవి కూడా, ఒక పక్క అయితే పాత్రలు కూడా కడిగేశాను. తర్వాత నేను వంట రూమ్లో బాటిల్ పగిలిపోతే దాంట్లో మనీ చెట్టు అనేది ఇలా కట్ చేసి వాటర్లో పెట్టాను అనమాట. చూడండి ఎంత హెల్దీగా ఉందో కదా, చెట్టు కూడా చాలా బాగుంది. ఇంకా కొంచెం ఎక్కువగా పెడదాం అనుకున్నాను కానీ ఎందుకో కట్ చేయబుద్ధి కాలేదు చెట్లో నుంచి. అందుకే కొన్ని 2 రెక్కలు మాత్రం కట్ చేసి అక్కడ బాటిల్లో అయితే పెట్టేశాను అనమాట. దీన్ని అలాగే పెడితే అస్సలు నిల్చోలేదు కొమ్మలు. సో అందుకనేసి మంచి కుచ్చుగా ఉండాలనేసి బొకేలాగా దారం అయితే చుట్టేశాను. సో వాటర్లో పెట్టినందుకు ఏర్లు అయితే చూడండి కింద ఎలా వచ్చాయో. ఇంకా చెట్టు అయితే పెరగదు కానీ గ్రీన్గా ఎలా ఉన్నది అలాగే అయితే ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది వాటర్లో పెట్టింటే అందంగా. తర్వాత అయితే ఈ బట్టలన్నీ మడత పెట్టేసి ఇక్కడే పెట్టేశాను అనమాట. బయట షెల్ఫ్లో అయితే పెట్టలేదన్నమాట. ఎందుకంటే ఇవి గాలి కారిన బట్టలు కదా, మళ్ళీ షెల్ఫ్లో పెట్టామనుకోండి ఇంకా ఉన్న బట్టలు కూడా స్మెల్ వచ్చేస్తాయి అనేసి ఇంకా గాలి కారిన బట్టలు సపరేట్గా పెట్టేసుకొని ఎండకు వచ్చిన తర్వాత ఆ బట్టలు యూస్ చేయొచ్చులే అని ఆ బట్టలు కూడా అయితే తీయలేదన్నమాట. ఇంకా బట్టలు అయితే మడత పెట్టేశాను. తర్వాత చెత్త అయితే తోస్తున్నాను అనమాట. ఇంకా ఇంట్లో చెత్త తోసేసి బయట కూడా అయితే చెత్త తోసేసాను అనమాట. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ పాత్రలు కడిగేసి తర్వాత చెత్త తోసేసి అయితే ఇక స్నానానికి నీళ్లు పెట్టుకునేసరికి అవి కాగేలోపు ఇవి కూడా అయిపోతాయి అన్నమాట. చూడండి ఇక్కడ కూడా అయితే చెత్త దోసి మాప్ అయితే వేసేసాను అనమాట. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా చూడ్డానికి. సో ఇక్కడ కూడా అయితే తుడిచేసాను. ఇంకా స్నానానికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే పూజ చేసుకొని తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఇది వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట, టమాటా ఎగ్ కర్రీ. సో ఎలా ఉంది నా వ్లాగ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ టమాటా ఎగ్ ఆనియన్స్ అయితే వేసి ఎగ్ కర్రీ చేశాను. చాలా బాగుంది టేస్టీగా. సో మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ అనేది ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో టీ గ్లాస్తో అయితే 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను. ఎక్కువ వాటర్ వేసినా బాగుండదు కదా, కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, బాయ్.